టాలీవుడ్లో జక్కన్న రూపొందించిన బాహుబలి ఎదురులేని సినిమాగా నిలిచింది. కోట్లకు కోట్లు సంపాదించి పెట్టింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని సినిమాగా నిలిచిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రభాస్, అనుష్క, రాణా, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ ముఖ్య తారాగణంగా 2015 జూలైలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా 650 కోట్ల వసూళ్లు సాధించి దక్షిణాది సినిమా పరిశ్రమలో తిరుగులేని రికార్డ్స్ని సంపాదించింది. ఇంకా ప్రభాస్, రాణా, అనుష్క చేసిన రోల్స్ గురించి చెప్పుకోనవసరం లేదు. అంతలా జనాలను అలరించాయి. కానీ ఈ సినిమా 2 పార్ట్లుగా రూపుదిద్దుకుంది. బాహుబలి 2 2017 ఏప్రిల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విజువల్ గ్రాఫిక్స్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. అయితే తాజాగా ఈ సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు నెట్లో లీక్ అయ్యి వివాదం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా కథ కూడా లీక్ అయింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. బాహుబలి పార్ట్ 1 క్లైమాక్స్ లో కట్టప్ప బాహుబలిని వెన్నుపోటు పొడిచాడని చెప్పడంతో పార్ట్ 1 పూర్తవుతుంది. దాని తర్వాత కట్టప్ప మిగిలిన స్టోరీ శివుడికి చెప్తాడు. కాలకేయ రాజ్యాన్ని గెలిచి విజయబావుటా ఎగరేసిన అమరేంద్ర బాహుబలి మహిష్మతి రాజ్యానికి రాజవుతాడు. మరోవైపు కన్న కొడుక్కి అన్యాయం జరిగిందని బిజ్జాలదేవుడు కోపంతో రగిలిపోతాడు. అమరేంద్ర బాహుబలి పాలనలో మహిష్మతి జనాలందరూ భోగభాగ్యాలతో సంతోషంగా ఉంటారు. మహిష్మతి రాజ్యానికి దగ్గరగా ఉన్న కుంతల రాజ్యం మీద చిన్న చిన్న రాజ్యాలు దండెత్తుతూ ఉంటాయి. తన రాజ్యాన్ని ఎల్లప్పుడూ కాపాడుకునే దేవసేన తను చెప్పిందే విధంగా పాలిస్తుంటుంది. శత్రు బలగాలను ఒంటి చేత్తో మట్టి కరిపించే ధైర్యశాలి. ఇక అనుకోని సంఘటనలో దేవసేన అమరేంద్ర బాహుబలిని చూడటం వల్ల ఇద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది. మరోవైపు ఆ విషయం తెలుసుకున్న భల్లాలదేవుడు రాణా కూడా తన్ను ఇష్టపడతాడు. ఈ విషయం బిజ్జాలదేవుడికి తెలుస్తోంది. బిజ్జలదేవుడు కుంతల రాజ్యానికి వర్తమానం పంపిస్తాడు. ఆ విషయం తెలుసుకున్న దేవసేన నిరాకరిస్తుంది. ఒకప్పుడు తన సొంత కొడుకుని రాజును చేస్తానని మాట తప్పావు, ఇప్పుడు మన కొడుకు ఇష్టపడిన దేవసేనని ఆ అమరేంద్ర బాహుబలి ఇష్టపడుతున్నాడని తనలో ఉన్న బాధను శివగామికి వెళ్ళగలుగుతాడు బిజ్జలదేవుడు. ఏ నిర్ణయం తీసుకోవాలని ఆలోచనలో పడుతుంది శివగామి. మరోవైపు కాలకేయ చేతిలో ఓడిపోయిన నింజా పగతో రగిలిపోతున్నాడు. అయితే చివరికి ఏం జరిగిందో తెలుసా? మొత్తానికి అమరేంద్ర బాహుబలి దేవసేన్ని బల్లాల దేవుడికి దక్కకుండా చేస్తాడు. తర్వాత బాహుబలి అరణ్యవాసానికి వెళ్తాడు. తనకు తోడుగా దేవసేన కూడా వెళ్తుంది. అక్కడ బాహుబలి దేవసేన్ని పెళ్లి చేసుకుని జీవనం సాగిస్తుంటాడు. ఇక మహిష్మతి రాజ్యాన్ని బల్లాల దేవుడు స్వాధీనం చేసుకుంటాడు. యుద్ధానికి బల్లాల దేవుడు సిద్ధమవుతాడు. ఇంతలో దేవసేన 9 నెలల గర్భవతి అని తెలుస్తోంది. శివగామి బాహుబలికి వర్తమానం పంపిస్తారు. ఈసారి కూడా ఎక్కడ తనకు రాజ్యాన్ని కట్టబెడతాడో అని బాహుబలిని చంపిస్తారు. ఇంతలో దేవసేన శివుణ్ణి కనేస్తుంది. ఇక శివుణ్ణి కూడా చంపాలని చూసే తరుణంలో తనను బతికించి శివగామి చనిపోతుంది. దేవసేనని చెరసాలలో బంధిస్తాడు బల్లాలదేవుడు. ఆ తర్వాత శివుడు తన సొంత రాజ్యాన్ని ఏర్పరచుకుంటాడు. చివరికి బల్లాలదేవుడిపై యుద్ధం గెలిచిన శివుడు అతని చితిపై నిప్పు పెట్టడంతో సినిమా అయిపోతుంది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.